వెల్కమ్ టు పిఎంఆర్ విజన్. నా పేరు వల్లి. ఈరోజు నేను 30 ఫీట్ రోడ్లో కొత్తగా బిల్డ్ అవుతున్నటువంటి 3 హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ 27 వెడల్పు 46 పొడవు కలిగినటువంటి 73 lakhsలో ఉన్నటువంటి హౌస్ గురించి ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. ఇక్కడ 30 ఫీట్ రోడ్ అనమాట. ఇది ఎలివేషన్ వర్క్ కూడా చాలా అట్రాక్షన్గా ఉన్నాయి ఇవి పూర్తిగా. తర్వాత మనము గేట్ లోపలికి ఎంటర్ అయినట్టయితే పార్కింగ్ టైల్స్ మంచి డిజైన్గా వేశారు. ఇది డోర్కి లెఫ్ట్ సైడ్ మనకు సంప్ ఉంది. 2000 లీటర్స్ వాటర్ పడతాయి. తర్వాత ఇక్కడ మనకు ఎలివేషన్ టైల్స్ చూసినట్లయితే చెక్స్ టైప్ వచ్చాయన్నమాట. అవి మంచి గరుగ్గా ఉండి మంచి అట్రాక్షన్గా ఉన్నాయి. తర్వాత స్టెప్స్కి మనకు పైన చూస్తే వర్షపు నీళ్ళు రాకుండా పైన రేకులు కూడా వేశారు. తర్వాత స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఇచ్చారనమాట. ఇండియన్ టాయిలెట్ అనమాట. అది అంటే బెడ్రూమ్స్లో 2 వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. తాపల కింద మాత్రము ఇండియన్ టాయిలెట్ ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ టైల్స్ కూడా మంచిగా వేశారు. లైట్ సిమెంట్ కలర్ అనమాట. అవి దాని కింద తాపల కింద మనకు వాల్స్ కూడా ఇచ్చారు. వాటర్ సంపులో పడడానికి, పైన ట్యాంకులు పడడానికి ఇవన్నీ. ఇక్కడ కూడా మనకు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు. తర్వాత మనము ఇది చూస్తే ఇక్కడ మనకు స్టీల్ గ్రిల్స్ వేశారు. ఇది కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. తర్వాత ఈ టైల్స్ కలర్ చాలా బాగా సెట్ అయింది అనమాట దీనికి. తర్వాత టేక్ డోర్ కంప్లీట్గా వేశారు మంచిగా ఇది. తర్వాత పిఓపి కూడా మనకు బయట కూడా పిఓపి వేశారనమాట. కార్ పార్కింగ్ ప్లేస్లో మంచి ఒక పువ్వు డిజైన్ వేసి అట్రాక్షన్గా ఉంది. ఇది ఒక 2000 లీటర్ పట్టేటువంటి ఒక సంప్ ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ డోర్ చూస్తే కంప్లీట్గా మనకు టేక్ వుడ్ డోర్ అనమాట. అది పాలిష్డ్ డోరు. దీంట్లో కంప్లీట్గా వర్క్ పూర్తి అయిపోయింది. హాల్లోకి ఎంటర్ అయినట్లయితే మనకు బ్లూ గ్రానైట్ వేశారు. ఇది కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. తర్వాత బార్డర్ కూడా ఇచ్చారు ఇక్కడ. తర్వాత మనకు హాల్లో 2 కిటికీలు వచ్చాయి. 2 కూడా 3 లేయర్స్ కిటికీలు అనమాట. ఇవి స్లైడింగ్ విండోస్ అనమాట. ఒకటి నెట్ ఉంటుంది, 2 గ్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు ఈశాన్యంలో దేవుని రూమ్ ఇచ్చారు. దీన్ని కూడా పాలిష్డ్ డోర్ వేశారు. టేక్వుడ్ అనమాట ఇది. తర్వాత కింద పీట కూడా పెట్టారు. ఈ పీట దేనికంటే మనం దీపారాధన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. చెక్క అయితే పాడవుతాయి అన్నమాట. దీని తర్వాత మనకి ఇక్కడ డైనింగ్ సెట్ ప్లేస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కిచెన్ ఉందన్నమాట రైట్ సైడ్ ఆగ్నేయంలో. ఇక్కడ లైట్ పింక్ వైట్ కాంబినేషన్ కలిగినటువంటి డోర్స్ వుడ్ వాడారు వీళ్ళు. చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట. తర్వాత దీనికి సామాన్లు వేసుకోవడానికి సామాన్ల కిట్ కూడా దీంట్లో మనకు అరేంజ్ చేశారు. ఇది కూడా బాగుంది. తర్వాత మనకు పైన చిమ్నీ పాయింట్ కూడా పెట్టారు. ప్లస్ ఎగ్జాక్టర్ ఫ్యాన్ సంబంధించిన కిటికీ 2 పెట్టారనమాట. ఏది కావాలంటే అది మనము అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఈ డోర్స్కు లైన్స్ గ్లాస్ వేశారు. ఇది కూడా అట్రాక్షన్గా ఉందన్నమాట. తర్వాత దీని పక్కనే మనకు డైనింగ్ సంబంధించింది ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో మనము డైనింగ్ టేబుల్ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనము హాల్లో ఇంకొకటి చెప్పాల్సింది షోకేస్ అనమాట. ఇది టీవీ పాయింట్ విత్ లైట్స్తో కలిగినటువంటి సింపుల్ డిజైన్ ఇచ్చారు. కింద మనకు డోర్లు కూడా వేశారు. ఆ కింద గుళ్ళల్లో కింది సైడ్ వచ్చేసి మనకు అంతా గ్రానైట్ వేశారనమాట. గ్రానైట్ వేస్తే స్టాండర్డ్గా ఉంటుంది, ప్లస్ అట్రాక్షన్గా ఉంటుంది. ఇక్కడ బిల్డర్స్ అది కూడా వాడారనమాట. దాని తర్వాత పిఓపి డిజైన్ చూసినట్లయితే మీరు ఈ మంచి డిజైన్ వేశారు. ఒక రౌండ్గా అర్ధచంద్రాకారం షేప్లో మంచిగా లైట్స్ అవన్నీ అరేంజ్ అయ్యాయి. తర్వాత ఈ యొక్క షోకేస్కు రైట్ సైడ్ చూస్తే మన బెడ్రూమ్లో పోయేదారులు ఇక్కడ మనకు ఇది కూడా టీవీ పాయింట్ లాగే ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా కావాలంటే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఒక 2 పాయింట్ కూడా ఇచ్చారు. తర్వాత ఎలివేటెడ్ మనకు డోర్స్ ఇచ్చారు. ఇది కూడా ఫ్లవర్స్తో చాలా డిజైన్తో చాలా అందంగా ఉంది. తర్వాత ఇక్కడ బ్రౌను లైట్ బిస్కెట్ కలరు డోర్స్ వేశారు. ప్లైవుడ్ చాలా బాగుంది ఇది. తర్వాత
నైరుతిలో మనకు బీరువా పాయింట్ ఇచ్చారు. వాస్తు ప్రకారము మనం అక్కడ బీరువా సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ లోపల చూస్తే మనము కంప్లీట్గా వర్క్ కంప్లీటెడ్ ఫినిష్డ్ వర్క్ అనమాట. రెడీ టు మూవ్ అనమాట. ఇది ఏం వర్క్ అయితే పెండింగ్ లేదు, మనం రెడీ టు మూవ్ అనమాట. తర్వాత మనము ఇక్కడ బాత్రూమ్ డోర్ కూడా దీనికి అటాచ్డ్ 2 బెడ్రూమ్స్ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయి. 2 కూడా మనము కంప్లీట్గా మనకు బాత్రూంలో టైల్స్ కానీ, బాత్రూమ్ టైల్స్ కానీ, తర్వాత వెస్ట్రన్ టాయిలెట్స్ కానీ చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. తర్వాత ఇది మనకు బయట ఇంకొకటి మనకు హ్యాండ్ వాష్ బేసిన్ పెట్టారు. ఇది కూడా చాలా వైట్ దాంట్లో స్టోన్స్ టైప్లో వచ్చి బాగుంది. తర్వాత సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తే మనము కిటికీ మిడిల్లో వచ్చేసి దాని చుట్టూ మనకు వుడ్ వర్క్ ఫ్రేమ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది అనమాట. వుడ్ వర్క్ కూడా మనకు చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంది. తర్వాత ఇక్కడ పిఓపి పాయింట్ కూడా ఈ సెకండ్ బెడ్రూమ్కు మంచి డిజైన్ వేశారు. తర్వాత వాటర్ ప్రూఫ్ డోర్స్ కూడా ఇచ్చారు బాత్రూమ్కు మనము. తర్వాత ఈ లోపల చూస్తే మనం కంప్లీట్గా వర్క్ అయిపోయి ఉన్నాయి అనమాట. తర్వాత కిటికీలో కూడా మనకు గ్రానైట్ సెట్ చేశారు. ఏదైనా మనం ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మంచి డిజైన్ కలిగినటువంటి ఈ బాత్రూమ్ డోర్. తర్వాత ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ పైన మనకు స్మెల్ రాకుండా కిటికీ కూడా ఇచ్చారు. తర్వాత ఇంకా ప్రతి బెడ్రూమ్కు మనకు ఇది గీజర్ పాయింట్ ఇచ్చారు 2 బెడ్రూమ్లో కూడా. తర్వాత షవర్ అరేంజ్ చేశారు. ఎందుకంటే నవేడేస్ అవన్నీ మనకు కామన్గా ఉంటాయన్నమాట. ఎవరైనా మన పిఎంఆర్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పిఎంఆర్ విజన్. యూట్యూబ్లోకి వెళ్ళేసి మనము పిఎంఆర్ విజన్ అని కొడితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏమేమి మనం హౌసెస్ కానీ, ల్యాండ్స్ కానీ, తర్వాత ఇంటీరియర్ డిజైన్స్ కూడా మనము ఇప్పుడు చేశారు ఇక్కడ. అవి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట పిఎంఆర్ విజన్లో. ఇది ఇంకా మనము బయట కాంపౌండ్లో చూస్తే మనము కార్ పార్కింగ్ 14 ఫీట్స్ ఉంది.